హాయ్ గైస్, మనం కేక్ బయట కొనుక్కొని ఆర్డర్ చేసి కట్ చేయడం కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది కదా. సో ఈజీగా కేక్ ఎలా తయారు చేయాలో ఇంట్లోనే దొరికే ఐటమ్స్ చూపించబోతున్నా. చలో, ఎగ్ లేకుండా ఎగ్లెస్ కేక్. ఒక కప్పు మెజర్మెంట్ తో తీసుకోండి. నేను ఈ కప్పు, ఒక కప్పు చక్కెర వేస్తున్నాను. పెరుగు 1/2 కప్పు, పావు కప్పు ఆయిల్, ఏ ఫ్లేవర్ లేని ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. ఈ 3 కలిపి మిక్సీ పట్టండి. ఈ కప్పుతో 2 కప్స్ మైదా, 1 కప్పు వేసాను, 1 కప్పు ఇది. ఇప్పుడు మనకు బేకింగ్ సోడా లేదనుకోండి, మనం ఈనో ప్యాకెట్ అయినా యూజ్ చేయొచ్చు. అయితే ఒక ఈనో ప్యాకెట్ యూజ్ చేయరాదు, ఒక హాఫ్ చేస్తే చాలు. ఒక హాఫ్ ఈనో ప్యాకెట్ మనం దీంతో యూజ్ చేస్తే చాలు. వంట సోడా ఉంటది కదండి, ఆ వంట సోడా అది ఎక్కువ వేసుకోవాలి, ఇది కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ మిశ్రమం కలిపి ఈ అంతా మిశ్రమం ఒకసారి జల్లించుకోవాలి. ఇట్లా జల్లించుకుంటే ఫ్లఫీగా బాగా వస్తుంది కేక్. 3 ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టాను కదా, ఇగో ఇలా రావాలి. ఈ మైదా పిండి ఉంది కదండి, మైదా పిండి ఇప్పుడు మనం జల్లించుకున్న అన్ని వేసిన మైదా పిండి, ఈనో అన్ని వేసినాం కదా, అది మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మిశ్రమం 1 డైరెక్షన్ లో ఇది అనేది కలుపుకోవాలి. ఈ బ్యాటర్ ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఈ బ్యాటర్ కి కొన్ని పాలు వేస్తూ మనము రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు దాన్ని కలుపుకుందాం. ఒక 1/2 కప్పు పాలు పడతాయండి దీనికి. అయితే అన్ని ఒకటేసారి వేయద్దు, చూసుకుంటూ వేయాలి. పాలు తీసుకుంటాం కదా, పాలైనా పెరుగైనా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు బయట పెట్టుకొని తర్వాత తీసుకోవాలి. ఇగో ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. మేము కేక్ రెడీ చేయడానికి ఈ టిన్స్ తీసుకున్నాం. ఈ టిన్స్ మీషోలో దొరుకుతాయి. ఇవి అయితే కరెక్ట్ షేప్ లో వస్తాయి కదా. అయితే ఇవి 3 వచ్చేస్తాయి. మీషోలో ఈ 3 వస్తాయి. మీకు కావాలంటే మెసేజ్ చేయండి, నేను లింక్ ఫార్వర్డ్ చేశాను. దీనికి ఈ 2 దాన్లకు నెయ్యి అప్లై చేసినాం. మేము ఈ రోజు స్టెప్ బై స్టెప్ ఇలా కేక్ చేసుకోవడానికి ఈ 2 దాన్లకు నెయ్యి అప్లై చేసుకొని రెడీగా ఉంచాను. నేను ఇది ఇప్పుడు ఒకటే రకం కేక్ కాకుండా క్రీమ్ కలరు మరియు చాక్లెట్ కలర్ వచ్చేటట్టు చేయాలనుకుంటున్నాను. దానికోసం బూస్ట్ ప్యాకెట్స్, కోకో పౌడర్ లేదండి, బూస్ట్ ప్యాకెట్లు ఒక 2 తీసుకున్నాను. దీన్ని ఒక మిశ్రమంలో కలిపేస్తున్నాను. దీన్ని ఉండలు కట్టకుండా నీట్ గా కలిపేస్తుంది. ఒక స్పూను ఇది వేస్తున్నానండి మిడిల్లో. ఇది వేసిన తర్వాత ఒక స్పూన్, సేమ్ స్పూన్ మిడిల్లో కరెక్ట్ గా ఇది రావాలి.